అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా చెరువులో పట్టుకొచ్చిన చేపలతో చేపల వేపుడు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం చేపలన్నీ ముందు కింద వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి చేపకి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మీ రుచికి సరిపడినంత కారం ఎక్కువ తింటే కనుక ఒక 2 చెంచాలు, మేమైతే కారం ఎక్కువ తింటాము అందుకోసం 2 చెంచాలు కారం పొడిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా 1 స్పూను, తర్వాత ఉప్పు 1 స్పూను, తర్వాత వచ్చేసి ధనియాల పొడి 1 స్పూను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత నూనె వేసుకోవాలి. నూనె దానికి ముద్దలాగా ఏమైనా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్న తర్వాత చేపకు పట్టించాలి. పిండిని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే టేస్టీగా వస్తుంది చేప కాలిన తర్వాత. మీకు అవసరం అనుకుంటే రుచికి అది వేసుకోవచ్చు, కలర్ పొడి కలర్గా కావాలనుకుంటే, లేకపోతే అవసరం లేదు. మాకైతే ఇక్కడ ఇప్పుడు చేపలన్నిటిని ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకున్న తర్వాత మసాలా అంతటిని చేపలకు పూసేయాలి. పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత ఈ చేపలన్నిటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అంతే అండి, వేడి వేడిగా ఇంట్లోనే చేపల వేపుడు రెడీ.